ఆ రోజుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో వెల్లంకొండ సురేష్ 10 కోట్లు 12 కోట్లు సంపాదించాడు అని 14 కోట్లు 2002. 2002లో 14 కోట్లు సంపాదించాడు. అవును, 8 అదే కోట్లు మరో ఆది, ఒక 6 కోట్లు చెన్నకేశ్వరికి, 14 కోట్లు సంపాదించారు. అదే ఇయర్లో ఒక పెద్ద అగ్ర నిర్మాత 12 కోట్లు పోగొట్టుకున్నాడు అనేటువంటిది వెల్లంకొండ సురేష్ లాంటి ఒక కొత్త నిర్మాత 14 కోట్లు సంపాదించినటువంటి ఇండస్ట్రీ టాక్ ఆ రోజుల్లో. అది ఎలా అనిపించింది అసలు అది అంత డాషింగ్గా వెళ్ళగలటం ఎలా సాధ్యపడింది మీకు? డాషింగ్ వెళ్ళా, నమ్మాను ఆది కథని. మనం ఇండస్ట్రీలో ఉండాలంటే మనం ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఉండాల్సిందే. మనం అప్పుడు పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు సినిమా చేయండి అంటే అప్పుడు చేసేవాళ్ళు, టైం ఇచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు, చేయకపోయేదో లేదా వాళ్ళ కమిట్మెంట్స్ ఉండేవి. మనం క్రియేట్ చేసి ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయగలిగాం. అంటే కొత్త డైరెక్టర్ నాకు, నేను సాగర్తో సినిమా తీద్దాం అనుకున్నాను. అసలు అమ్మదొంగ తర్వాత సాగర్కి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దాం. అతను అలా 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 నాంచి రోజు తిప్పుతూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు నాకు పరిచయం వినయ్ కానీ, సీను వైట్లు కానీ, రవికుమార్, ఈ బ్యాచ్ అంతా అక్కడ నాకు పరిచయం. సో వినయ్ తర్వాత రామసకరుడు అనే సినిమాకి కో డైరెక్టర్ ప్లస్ ఆల్మోస్ట్ చాలా వరకు ఆయన డైరెక్ట్ చేశాడు. అవన్నీ మనం దగ్గర నుండి లైవ్లో చూసాం కాబట్టి మనం కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే మనకు లైఫ్ ఉంటుంది అని అనుకున్నాం. అప్పుడు అప్కమింగ్ ఎన్టీఆర్ దొరకటం, వినయ్ తోటి మన సినిమా చేయటం, అది బ్లాక్ బాస్ హిట్ అవటం. ఫ్లాప్ అయితే ఎవరు ఉండేవాళ్ళం కాదేమో, ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదేమో. ఎందుకంటే అప్పుడు మార్కెట్ స్టూడెంట్ నెంబర్ 1 హిట్ అయ్యి 8 కోట్లు ఉన్నప్పుడు మనం 12 కోట్లు పెట్టి తీసాం. ఆ రోజుల్లోనే అది 20 కోట్లు కలెక్ట్ చేసి రిలీజ్ అయినాక మనం ప్రాఫిట్లోకి వెళ్ళాం. కానీ అది అటు ఇటు అయింటూ మరి మనం ఉండేవాళ్ళం కాదు, ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదు.